అలానే విశ్వేశ్వరరావు, ఎవరు ఏమనుకున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వెనక తగ్గట్లేదు. సైన్యాన్ని ఇరాన్ వైపు ముందుకు కదుపుతూ ఉన్నారు. హిందూ మహాసముద్రంతో పాటు పశ్చిమ ఆసియా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నౌకల్ని మోహరించారు. యుద్ధ నౌకలు సముద్రంలో మోహరించి ఉన్నాయి. ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద దూసుకు వచ్చేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. శక్తివంతమైనటువంటి బాంబులని సముద్రం మీద నుంచి ఇరాన్ మీద ప్రయోగించడానికి అమెరికా సైన్యం సిద్ధమైంది. ఒక్కసారిగా ఇరాన్ చుట్టూ సరిహద్దుల్లో అమెరికా సైన్యం మోహరించింది. దీంతో సుప్రీం లీడర్ ఇరాన్కి ఖమేని, ఈయన ఖమేని ఇప్పుడు ఇరాన్లో ఉండేటువంటి బంకర్లోకి వెళ్ళిపోయాడు అనేది ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నటువంటి న్యూస్. ఇరాన్లో అనేకమైనటువంటి బంకర్లు ఉన్నాయి. ఏ బంకర్లో ఖమేని దాంకున్నాడో తెలియనటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ మాత్రం ఒకటి చెప్తుంది, ఇరాన్ సైన్యం కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ఒకవేళ అమెరికా సైనిక చర్యకు పాల్పడితే అణుబాంబులు వేస్తాము, అణుయుద్ధం వస్తుంది, అమెరికా మీద అణుబాంబులు వేస్తాము, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని లేపేస్తాము, చంపేస్తాము అని చెప్పి చాలా క్లియర్గా ఇరాన్ చెప్తుంది. దానికి ప్రతిగా ట్రంప్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ తనని చంపితే భూమి మీద ఇరాన్ అనేది కనిపించదు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా వార్నింగ్ల మీద వార్నింగ్లు అటు ఖమేని ఇటు ట్రంప్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది అని అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దుల్లోకి వచ్చింది. ఇరాన్ మీద శక్తివంతమైనటువంటి మిజైల్స్ని, శక్తివంతమైనటువంటి బాంబర్స్ని ఎక్కుపెట్టింది. భారీ నౌకలు, యుద్ధ నౌకలు తరలి వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ మీద ఎక్కుపెట్టాయి. ఏ క్షణమైనా ఇరాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి. ఎందుకనంటే ఇరాన్లో ఉండేటువంటి పబ్లిక్ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద గత కొంతకాలంగా తిరగబడుతుంది. ఆ పబ్లిక్ దాదాపుగా చాలామందిని ఊచకోత కోసింది. అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం దాదాపు 5,000 మందిని ఊచకోత కోసింది. దాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. అక్కడ ఉండేటువంటి ప్రజలను కాపాడటానికి తానున్నానంటూ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అమెరికా ముందుకు వస్తుంది, అవసరమైతే సైన్యాన్ని కూడా దింపి అక్కడ ఉండేటువంటి ప్రజలను నేను ఆదుకుంటానని చెప్పి ట్రంప్ చెప్పాడు. ఆ మేరకు ఇరాన్ మీదకి దూసుకొస్తుంది అమెరికా సైన్యం. మరోవైపు గ్రీన్లాండ్ సరిహద్దుల్లో అమెరికా సైన్యం ఉంది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి సహకరించండి అని చెప్పి డెన్మార్క్కి చెప్తుంది, ఫ్రాన్స్కి చెప్తుంది, అలాగే ఇటలీకి చెప్తుంది. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నింటినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఆ దేశాన్ని వదులుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది గ్రీన్లాండ్ కోసం. గ్రీన్లాండ్ మాకు ఇంపార్టెంట్ అని చెప్తుంది. గ్రీన్లాండ్ ఒకవేళ లేకపోతే చైనా, రష్యా దూకుడుగా వ్యవహరిస్తాయి. కాబట్టి అమెరికా ఆధ్వర్యంలో గ్రీన్లాండ్ ఉండాలని చెప్పేసి ట్రంప్ భావిస్తూ ఉన్నారు. ఇక ఇరాన్ విషయంలో ట్రంప్ దూకుడును ప్రదర్శించడం అనేది వరల్డ్ వార్కి దారితీసే పరిస్థితులు ఉన్నాయనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే అరబ్ నాటో ఏర్పడాలి అనేది గల్ఫ్ కంట్రీస్ ఒక నిర్ణయం తీసుకున్నాయి. అరబ్ నాటో ఏర్పడి ఏ విధంగా అయితే నాటో దళాలు ఇప్పుడు ఉన్న యూరోపియన్ కంట్రీస్కి, అదే తరహాలో అరబ్ కంట్రీస్కి కూడా అరబ్ నాటో ఉండాలి అని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు కనుక ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికా బహుశా ఆ దిశగా అడుగులు పడే అవకాశం లేకపోలేదు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరోవైపు రష్యా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది, చైనా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. భారతదేశం అయితే మౌనంగా సైలెంట్గా చూస్తూ ఉంది. ఏం జరుగుతుందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనే దాని మీద అధ్యయనం చేస్తూ ఉంది. అందుకే పాలస్తీనా పునర్నిర్మాణం కోసం వేసినటువంటి కమిటీలో చేరరా అనేటువంటి విషయం భారతదేశం చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా మధ్యస్థంగా ఉంది. రష్యా చాలా తెలివిగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ $1 బిలియన్ సహాయం చేస్తాను అని చెప్పి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఆ $1 బిలియన్ ఇప్పుడు ఏదైతే అమెరికా సీజ్ చేసిందో, ఆంక్షలు పెట్టిందో, అమెరికా దగ్గర ఉన్నాయో ఆ అమౌంట్ $1 బిలియన్ దానికి ఇచ్చేస్తానని చెప్పేశారు. అంటే అంతర్జాతీయంగా కొన్ని ఆంక్షలు పెట్టింది రష్యా మీద అమెరికా. ఈ ఆంక్షల్లో భాగంగా ఫ్రీజ్ చేసేసింది కొన్ని ఫండ్స్ని. $1 బిలియన్
డాలర్స్ ఫ్రీ చేసేసింది అమెరికా రష్యాకి అందకుండా. అందుకే ఇప్పుడు దాన్ని పాలస్తీనా కమిటీకి ఇస్తాను అని చెప్తున్నారు. పాలస్తీనా పునర్నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో రష్యాని కూడా ఉండాలని చెప్పి ట్రంప్ కోరాడు. ఉంటాము కానీ $1 బిలియన్ కూడా మేము విరాళం ఇస్తామని చెప్పారు. ఒకవేళ అది కనుక ఇస్తే ఇప్పుడున్నటువంటి ఆంక్షల్ని లిఫ్ట్ చేయాలి. రష్యా కోరుకుంటుంది కూడా అదే. $1 బిలియన్ కంటే కూడా ఆ దేశం మీద ఉన్న ఆంక్షల్ని లిఫ్ట్ చేయడమే ఇంపార్టెంట్ పుతిన్కి. అందుకే చాలా తెలివిగా ఆయన వ్యవహరించారు. ఇక చైనా ఆల్రెడీ థాయిలాండ్ మీద కన్నేసింది. చైనా సైలెంట్గా ఉంది. ఎందుకు సైలెంట్గా ఉందంటే అమెరికా పెద్ద ఎత్తున అప్పు ఉంది చైనాకి. ఆ అప్పుని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చైనా చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అమెరికా చేసేటువంటి చర్యల్ని గమనిస్తూ ఉంది. రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తాము అని చెప్పి అన్నా కానీ చైనా ఏమాత్రం పట్టించుకోలేదు. అది సాధ్యం కాదని తెలుసు. పైగా చైనా ఒకవేళ కనుక అమెరికా ట్రెజరీ బాండ్స్ని కనుక అమ్మేస్తే అమెరికా రోడ్డును పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా ట్రెజరీ బాండ్స్ని ఆయా దేశాలు అమ్మేస్తున్నాయి. దాని బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి ఆయా దేశాలకు సంబంధించిన ఆర్బీఐలు. అది అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని దెబ్బతీస్తుంది. డాలరేతర వాణిజ్యాన్ని అంతర్జాతీయంగా మరింత బలోపేతం చేయడానికి పనికొస్తుంది. కాబట్టి చైనాని ఒత్తిడి తీసుకురావట్లేదు అమెరికా. ఒకవేళ ఒత్తిడి తీసుకొస్తే అమెరికా ట్రెజరీ బాండ్స్ని కనుక అమ్మేయటం మొదలు పెడితే చైనా ఒక్కసారిగా కుప్పగూలేటువంటి అవకాశం ఉంది. అమెరికా కొన్ని $1 ట్రిలియన్ విలువైనటువంటి అమెరికా ట్రెజరీ బాండ్స్ని కొనుగోలు చేసి పెట్టింది చైనా. వాటిని కనుక అమ్మ చూపిందో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయినట్టే. ఇప్పటికే మూలిగ నెక్క మీద తాటికాయ పడ్డట్టు అక్కడ ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అమెరికాలో అల్లకొల్లోలం పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ప్రకృతి ఆక్రోపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఇరాన్ వైపు సైన్యాన్ని పంపిస్తున్నాడు ట్రంప్. వెనిజులా అధ్యక్షుడు మదురోకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంటు ఖమేనీకి కూడా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు కెనడా మీద 100% రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తానని చెప్పి చెప్తున్నాడు. ప్రతీకార సుంకం వేస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాడు. 51వ రాష్ట్రం కెనడా అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇలా మిత్రదేశాలని వ్యతిరేకించుకుంటూ మరోవైపు ఇరాన్ వైపు సైన్యం దూసుకురావడం అంటే ఏమాత్రం మిస్ అయిందో యుద్ధతంత్రం కానీ లేదంటే యుద్ధానికి సంబంధించిన నీతి కానీ మిస్ అయ్యిందో వరల్డ్ వారికి దారితీసే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇరాన్ దగ్గరలో, ఇరాన్కి సరిహద్దుల్లో అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా అణ్వస్త్ర స్థావరాలు ఉన్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి అణు స్థావరాలు కూడా ఉన్నాయి. వీటి మీద కనుక ఇరాన్ అటాక్ చేసిందని అంటే టోటల్ ప్రపంచానికే ప్రమాదం. అందుకే ప్రపంచాన్ని లేకుండా చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఇలా చెప్పినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పుడు బంకర్లోకి వెళ్ళిపోయాడు. బంకర్లో ఎక్కడ దాక్కున్నాడో తెలియనట్టు పరిస్థితి ఉందని చెప్పి అంతర్జాతీయ మీడియా చెప్తుంది. సద్దాం హుస్సేన్ కూడా ఇలానే బంకర్లో దాక్కున్నారు గతంలో. సో సద్దాం హుస్సేన్ని బయటికి తీసుకొచ్చి అమెరికా ఏం చేసిందో మనం చూసాం. అలాగే బిన్ లాడెన్ కూడా బంకర్లో ఉంటే బంకర్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమెరికా ఏం చేసిందో మనం చూసాం. మరి ఇప్పుడు బంకర్లోకి వెళ్ళినటువంటి ఖమేనీని బయటికి తీసుకొచ్చి అమెరికా వెనిజులా అధ్యక్షుడి మాదిరిగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా, లేదంటే అమెరికానే వెనక్కి తగ్గుతుందా? ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి అలసిపోయినటువంటి అమెరికా సైన్యం పరారైంది అక్కడి నుంచి. అలాంటి సిచ్యువేషన్ ఇరాన్లో కూడా అమెరికా ఎదుర్కోబోతుందా రాబోయే రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.